హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడియాపూర్ తెలుగు జియో. ఈ వీడియో ఏంటంటే సడన్గా లక్కీ వచ్చి నిన్న నైట్ కాదు ఇంకా నిన్న నైట్ అంటే ఈరోజు మేము స్టార్ట్ అవుతున్నాము. సో నైట్ 10:40, 11కి వచ్చి మనం ఊరు వెళ్తున్నాము అని చెప్పారు. అంటే ముందే తెలుసు కానీ వెళ్తున్నామా లేదా ఏ రోజు వెళ్తున్నామా అనేది అయితే తెలియదు అనమాట. సో ఇంకా ఆ టైంకి వస్తే ఇంకా 11కి సడన్గా చెప్తే మనం అన్ని క్లోత్స్ అవి ఇవి రెడీ చేసుకోవాలి కదా. సో ఇంకేం రెడీ చేసుకోలేదు. చూసారు కదా టైం 1:47, ఆల్మోస్ట్ 2 అయిపోయింది, మిడ్-నైట్ 2. అండ్ ఇక్కడైతే ఐస్ క్రీమ్ ఉంది ఫ్రిడ్జ్లో అనేసి ఐస్ క్రీమ్ అయితే ఫినిష్ చేస్తున్నాం ఇద్దరం కలిసి. రిషికి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా రిషి చూపించకుండా మేమే అయితే తింటున్నాం అన్నమాట ఇక్కడ ఐస్ క్రీమ్. ఇంకా మళ్ళీ రిషి తింటే హెల్త్ ఇది అవుతుందండి. అప్పటి వరకు నేనైతే బట్టలు ఉతికాను అనమాట. చాలా బట్టలు ఉండే. అండ్ అంటే సడన్గా వెళ్తున్నాం అంటే ఇంకా బట్టలన్నీ ఉతికేయాలి కదా. సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇంకా ఆరితే మా ట్రైన్ అయితే 3 o'clock ఉండిందనమాట. సో ఇంకా బట్టలన్నీ ఉతికేసాను. మళ్ళీ మేము వచ్చే వరకు అవన్నీ పెట్టలేము కదా. చూడండి వాటర్ ఎంత కారుతుందో. ఇంకా లక్కీ కూడా హెల్ప్ చేశారనమాట. సడన్గా ప్లాన్ అంటే ఒక 2 days ముందు 1 day ముందైనా పర్లేదు. ఇంకా అదే రోజు అనేసరికి ఇంకా ఉన్న బట్టలన్నీ తీసి రిషివి లక్కీవి అన్నీ ఇచ్చేసి బ్యాగ్ అయితే చేస్తున్నా అనమాట. చూసారా చిందరవందరగా ఉంది. ఇంకా ఇద్దరివి అయితే ఏవేవి తీసుకెళ్ళాలి, ఎన్ని డేస్ ట్రిప్ అని అయితే చూస్తున్నాను. అండ్ రిషి ఆ టైంకి అయితే పడుకుంది. రిషి చుట్కీని పట్టుకొని పడుకుంటుంది అనమాట. రిషి పడుకుందంటే దానికి ఇంకా తన పక్కన చుట్కీ అయితే ఉండాలి. అండ్ రిషి అయితే మేమంతా చేసే టైంకి అయితే పడుకుంది. అండ్ ట్రిప్లో నేను లక్కీ రిషి వెళ్తున్నాం. బట్ రిషి లక్కీ ఒక దగ్గరికి, నేను ఒక దగ్గరికి వెళ్తున్నా. సో ఇంకా లక్కీతో రిషి వెళ్తుంది కాబట్టి తనకి ఇంకా డ్రెస్సెస్ అన్నీ సపరేట్గా పెట్టేసా. ఇంకా ఫెస్టివల్కి ఏది వేసుకోవాలి, సంక్రాంతికి ఏది వేసుకోవాలి, లేదా బయటకు వెళ్ళినప్పుడు ఏది వేసుకోవాలని నేను ఉంటే ఇప్పుడు నేనే చూసుకునేదాన్ని. బట్ ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్తున్నారు కాబట్టి ఇంకా సపరేట్ కవర్స్లో పెట్టేసి అయితే ప్యాక్ చేసా. అండ్ ఇదైతే నెక్స్ట్ డే ట్రైన్ ఏ రోజైతే జర్నీ చేస్తామో ఆ రోజుకి ఇంకా చికెన్ కర్రీ చేసాను అనమాట. బయట అంతా తిరిగి వచ్చి చాలా అలసిపోయాము. ఇంకా ఫుడ్ ఇంకా చికెన్ అయితే చేశాను. చికెన్ దాంతోపాటు రైస్ అనమాట. యాక్చువల్గా మాకు 3 o'clock ట్రైన్ ఉంది కానీ ఆ ట్రైన్ మిస్ అయిపోయాము. సో 9 o'clockకి వెళ్దామని అయితే ఇంకా ఫిక్స్ అయ్యాము. సో ఇంకా 3కి మిస్ అయ్యాము కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చి అయితే కుక్ చేశాను. అండ్ చూడండి ఇప్పుడైతే లగేజ్ అంతా ప్యాక్ చేసేసి ఇల్లంతా క్లీన్ చేసి అయితే పెట్టాను. లగేజ్ అయితే రెడీగా ఉంది. ఇదంతా అదొక్కటేమో నాది, మిగతావన్నీ అక్కడ ఉన్నవన్నీ రిషివి లక్కీవి అనమాట. అండ్ పక్కన ఉన్నది అన్నయ్యదనమాట. సో అంటే లక్కీ వాళ్ళ అన్నయ్యది, వాళ్ళందరూ కలిసి వెళ్తున్నారు. నేను ఒక్కదాన్ని వెళ్తున్నా. అండ్ మళ్ళీ బయటకు వెళ్తున్నామంటే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ థింగ్స్ అన్నీ ఎంప్టీ చేయాలి. అండ్ నైట్కి ఇంకా చపాతీ చేసేసుకుందాం. చికెన్ కర్రీ ఉంది బట్ దాంతోపాటు ఇంకా రైస్ మళ్ళీ ఎందుకని చపాతీ చేసుకుందామని అయితే అక్కడ చపాతీ పిండి కలిపా. ఫ్రిడ్జ్ అయితే ఎంప్టీ చేసేసా. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామా అనేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే పెడతానమాట. సో మోస్ట్లీ లాంగ్ వీడియోస్ రాకపోవచ్చు, షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తూ ఉంటా. మళ్ళీ వన్స్ వెకేషన్ అయిపోయి మేము ఇంటికి వచ్చేసాక అయితే మళ్ళీ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. మధ్యలో ఒకవేళ వీలైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను, బట్ షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను.